brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రమేష్ గారు, మీరు విదేశీ వ్యవహారాల నిపుణులు, ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? పాకిస్తాన్ భరత్ గారు అన్నట్టు ఏకాకైపోయిన కారణంగా తిరిగి మళ్ళీ ఆ బురద భారతదేశం మీద చల్లి భారతదేశం కూడా ఏమీ సేఫ్గా లేదు, హ్యాపీగా లేదు, లేకపోతే గ్రోత్ అంత ఇదిగా లేదు, ఇక్కడ ఈ సమస్య ఉంది అనే కాశ్మీర్ బూచిని చూపించాలని ఎందుకు చేస్తున్నారు ఈ ప్రయత్నం అని చెప్పేసి అంటే దానికి సమాధానం ఏం చెప్తారు? ముఖ్యంగా పెద్దలందరికీ నా నమస్తే. ప్యానల్లో వెరీ డిస్టింగ్విష్డ్ ప్యానలిస్ట్. తర్వాత పెహల్గామ్ టెర్రర్ అటాక్ బ్యాక్డ్రాప్లో జరిగే ఈ డిస్కషన్లో సత్య గారు, నేను ఒక అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడిగా కమ్యూనలిజానికి సెక్యులరిజానికి మధ్య జరిగే ఒక పోరాటం నెంబర్ 1. దిస్ ఇస్ ద వే దట్ ఐఎమ్ లుకింగ్ ఎట్ దిస్ ఇన్సిడెంట్. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, హ్యూమనిజానికి టెర్రరిజానికి మధ్య జరిగే క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది. నెంబర్ 2, ఫైనల్గా భారత్ యొక్క శక్తి, ద సెక్యులర్ ఫ్యాబ్రిక్. ఆ సెక్యులర్ ఫ్యాబ్రిక్ని దెబ్బతీయటానికి పని కట్టుకొని ఒక ఎజెండా పెట్టుకొని, నా బిజినెస్కి జిఎస్టీ నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. మన ఎజెండాని మన జెండాని దెబ్బగొట్టే విధంగా చేసే ప్రయత్నంగా భావిస్తున్నాను సార్. ఓకే, శ్రీనివాస్ గారు మీరేమంటారు? ఎలా చూస్తారు బై అండ్ లార్జ్ ఈ ఎంటైర్ పిక్చర్ని? మనకిప్పుడు 1947లో ఇండియా పాకిస్తాన్ రెండు కూడా ఒకేసారి జర్నీ ప్రారంభించాయండి. ఒక దేశమేమో అభివృద్ధిలో చాలా ముందుకు వెళ్ళిపోయింది, మరో పక్కన అదే టైంలో జర్నీ ప్రారంభించినటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉందో తన యొక్క అంతర్గత సమస్యలతో, మతతత్వంతో, మతవాదంతో కొట్టుమిట్టాడుతుందండి. అటువంటప్పుడు అది ఉగ్రవాదాన్ని ఎంచుకుంది. ఇక్కడ తను ఎదగడం మానేసి పక్క వాళ్ళ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఇక్కడ ఏం చేస్తుందండి? ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందండి. అదే ప్రయత్నాన్ని కొనసాగిస్తూ వస్తుంది. ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దు చేశామో, ఎప్పుడైతే నోట్లు అనేటువంటివి రద్దు చేశామో, అక్కడ కాశ్మీర్లో ఉగ్రవాదం అనేటువంటిది దాదాపు మనం 90% కంట్రోల్ చేసామండి. ఇంకా మోర్ దాన్ దాట్ ఓన్లీ. కానీ ఎప్పుడైతే ఇక్కడ డెవలప్మెంట్ అనేటువంటి స్టార్ట్ అయిందో, ఇండియా తన యొక్క పందాలో దూసుకుపోతుందో, అది అసూయతో రగిలిపోతున్నటువంటి పాకిస్తాన్కి ఏదో విధంగా ప్రపంచ దేశాల్లో ఉగ్రవాదం పేరుతో ఇక్కడ అల్లకల్లోని సృష్టించాలి. ఆ నార్మల్సీ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకురావాలి. అలాగే వాళ్ళు ఉగ్రవాదం పేరుతో సర్వైవ్ కావాలండి. ఇన్ని రకాలైనటువంటి ఆలోచనతో పాకిస్తాను టైం టు టైం యూరీ దాడులు కానీ, పుల్వామా దాడులు కానీ, లేకపోతే ఇప్పుడు జరిగినటువంటి పెహల్గామ్ దాడులు కానీ, ఇవన్నీ కూడా చాలా స్ట్రాటజికల్గా ఆ యొక్క ఉగ్రవాదాన్ని, ఫోర్త్ ఫోర్స్ అన్నటువంటి ఆ యొక్క టెర్రరిజాన్ని ఉపయోగించుకుని వాళ్ళు చేస్తున్నటువంటి పని. కాబట్టి దీనికి ఖచ్చితంగా మనం ధీటైనటువంటి జవాబు శాశ్వతంగానో లేదో గట్టిగానో చెప్పవలసినటువంటి అవసరం ఉందండి. ఓకే, రిటైర్డ్ ఎయిర్ కమాండర్ మధుసూదన్ రెడ్డి గారు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మధుసూదన్ గారు, మీరు ఎలా చూస్తారు పెహల్గామ్ ఉదంతాన్ని? జై హింద్ ఎవ్రీవన్. యాక్చువల్లీ ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అండి, పాకిస్తాన్ హెస్ బీన్ ఐసోలేటెడ్ జియోపొలిటికల్లీ. all over the world it has been isolated and all its atrocities are surfacing. What has actually happened is army has lost its relevance. అంటే ఆర్మీ వాళ్ళకి ఆ గుర్తింపు లేకుండా పోయింది. ఆర్మీయే నడిపిస్తుందండి, ఆర్మీయే చేస్తుంది. టెర్రరిస్ట్ అటాక్స్కి సపోర్ట్ ఆర్మీ చేస్తుంది, వాళ్ళ రేంజర్స్ చేస్తారు, టెర్రరిస్ట్ని ట్రైన్ చేసి పంపిస్తారు మన వైపు. అది తగ్గిపోయింది. మన బార్డర్ ఫెన్సింగ్ జరిగిన తర్వాత, ప్లస్ మన సెక్యూరిటీ ఆపరేటర్స్ బార్డర్లో పెంచిన తర్వాత, ఆఫ్టర్ గెటింగ్ ఆల్ ద రెక్కీ ఎక్విప్మెంట్, ఆఫ్టర్ గెటింగ్ ఆల్ ద లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మనం వీళ్ళు టెర్రరిస్ట్ని రాకుండా ఆపగలుగుతున్నాము. ఆ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది పాకిస్తాన్ ఆర్మీలో. ఆ పెరిగిపోవడం వల్ల ఈ రీసెంట్గా మనం చూసాము, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆ 2 నేషన్ థియరీని తీసుకొచ్చారు. మళ్ళీ 2 నేషన్ థియరీ వచ్చి మాట్లాడడము. ఓకే, దిస్ ఇస్ ఆల్ రబిష్. ఓకే, యాక్చువల్ ఏంటంటే వాళ్ళకి మళ్ళీ గుర్తింపు కావాలి. వాళ్ళ ఫెయిల్యూర్స్ చూశారు, మన ట్రైన్ హైజాక్ అయినప్పుడు వాళ్ళ ఫెయిల్యూర్స్, ఇవన్నిటిని ఎలా మనకు మళ్ళీ గుర్తింపు ఎలా రావాలి, ప్రజలు మనల్ని ఎలా నమ్మాలి, మళ్ళీ అలా చేసిందంటే, ప్లస్ ఇదొక్కటే మనం అల్లకల్లోలను సృష్టిస్తే కాశ్మీర్లో ఆటోమేటికలీ మనకు గుర్తింపు వస్తుంది, ఇండియా మన మీద అటాక్ చేయాలని వస్తుంది. అప్పుడు మళ్ళీ మన వైపు చూస్తారు, మన ప్రజలంతా మన వైపు మళ్ళీ ఆర్మీ మనల్ని కాపాడాలని చూస్తారు. ఆ గుర్తింపు కోసమని ఇది ఒక హీనియస్ యాక్ట్ అండి, వెరీ వెరీ హీనియస్ యాక్ట్, అటాకింగ్ ఇన్నోసెంట్ పీపుల్. Okay, I condemn this. Okay.